ఏమన్నాడు, నేను బైబిల్ చదువుతా, నాకు అనిపించింది యూదా ఇస్కరియోతు కొన్ని విషయాల్లో మనకన్నా బెటర్ అనిపిస్తుంది. కొన్ని విషయాలు కాదు, మనలో అనేక మంది కన్నా బెటర్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా? యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలు తీసుకున్నాడు, కానీ కనీసం బుద్ధి వచ్చిందంట. రే, నేను చేసేది తప్పురా, నాకు ఈ వెండి నాణాలు వద్దురా, నా యేసయ్య నాకు వెనక్కమండ్రా అన్నాడా లేదా? కానీ ఈరోజు మనలో కొందరు ఆర్ యూ షూర్, 100% షూర్, నాకు యేసయ్య వద్దు, నాకు ఇదే కావాలి, నాకు యేసయ్య వద్దు, నాకు ఈ రిలేషన్షిప్ కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఈ అఫేర్స్ కావాలి, నాకు ఈ ఇల్లీగల్ మనీ కావాలి, నాకు ఈ జాబే కావాలి, ఐ డోంట్ నీడ్ జీసస్. అందుకని అంటాను యూదా ఇస్కరియోతు వాజ్ బెటర్ అంట. కనీసం ఆయన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ డబ్బు మీకు రిటర్న్ ఇస్తున్నా, నాకు యేసయ్య నాకు రిటర్న్ ఉంది. బట్ దెన్ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? వారు అంగీకరించలేదు, ఈయన వెళ్ళాడు, నేరు ఊరేసుకుని చచ్చాడు. యూదా ఇస్కరియోతుకి తెలీదా దేవుడు క్షమించే దేవుడని?